తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 ఏళ్లలో ఎక్కువ కాలం మంత్రిగా ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఆయన స్వార్థం ఇంత పరాకాష్ఠకి చేరిందంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తా ఉన్నాడు. ఇది 100కు 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. తన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. కానీ హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ దేశంలో 2 రకాల పూజలు ఉంటాయి. కొంత పాజిటివ్ పూజలు ఉంటాయి. మనం తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం. నిన్న మొన్న మాంకాల అమ్మ అంటే ఆధారాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షివమొగ్గ వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆయన ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే? ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసం చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేవి.
ఎందుకు రాలేదు? ఈ వాస్తవాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉన్నది. మనిషి అనేవాడు ఎవరైనా తన సాటి మనిషి బతుకుని మంచిని కోరుకుంటాడు. కానీ వీళ్ళకి ఏమేమిస్తాడు? అధికారం 10 ఏళ్ళు అనుభవించి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపి ప్రజల యొక్క చేత చీకొట్టించుకొని అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలనే ఆకాంక్ష, దాహం, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి సాగిస్తూ ఉంది. పదవి కోసం తన పార్టీ అధికారం రావడం కోసం రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలే, కరువు వచ్చినా పర్వాలే, ఇవన్నీ జరిగితే ఈ ప్రభుత్వం వ్యతిరేకత వస్తే మాకేదో లాభం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి పూజలు చేయడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలు మాకు ప్రభుత్వంలో ఉండే అవకాశం ఇచ్చారు. నేను ఇటీవల ఒక పేపర్ వార్షికోత్సవంలో కేటీఆర్ గారు నా పక్కన ఉండే, నేను చెప్పాను, ప్రజలు దేవుళ్ళు, ఓటర్ మహాశయులు దేవుళ్ళు, ఎవరికి ఏ స్థానం మీద వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ప్రకారం మేము ఇలా అధికార పక్షంలో, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే మీరు విమర్శించాలి, అది మీ బాధ్యత. అధికారంలో మేము ఉన్నప్పుడు మేము తెలుసో తెలియక తప్పులు జరిగితే దాన్ని విమర్శించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి. మీరు విమర్శిస్తే ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకోవాలో మేము తీర్చిదిద్దుకుంటాం. అది చేయరు. కరువు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వీళ్ళు ఒక కరువులాగా వెనుభూతంలో వస్తుంది, ఏం చేయాలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష బాధ్యత ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇంతవరకు సలహా సూచనలు చెప్పలే. మీరు సలహా సూచనలు ఇస్తే మేము పాటిస్తామనే మాట మా ముఖ్యమంత్రి 10 సార్లు చెప్పారు. అది చేయరు. కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చేస్తారు. తొలి నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురువులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోను అగౌరలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట నమ్మలే. కేసీఆర్ గారు అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినట్టు ఆ పూజలు కూడా ఇలాంటివి అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం, మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మారు వెళ్తాం, అందరూ మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. అలాంటి పూజలు అనేవి కొంతమంది వ్యక్తులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉన్నాయి, అందుకే మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎందరు ప్రాణాలు పోయాయి, ఎందరు ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. నానాడు హరీష్ రావు గారు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ డబ్బా దొరుకుతుంది, కానీ ముట్టించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి నాటకాల వల్ల అది ఉసుగొల్పు గురై ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారి తీసిన సందర్భం, అనేక మంది తల్లుల కడుపు కోత మిగిలింది. అలాంటి అలవాటునటువంటి మీరు ఇవాళ ఈ రకమైనటువంటి కేసులు చేయడం అనేది మంచి పద్ధతి కాదనే మాట చెప్పక తప్పదు. మా నాయకులు వాస్తవాలు బయట పెడితే లీగల్ నోటీస్ ఇచ్చారు, ఓకే, దానికి జవాబు చెప్తాం, దేనికి బెదిరేది లేదు. కానీ ఇవాళ
నేను డేట్లతో సహా చెప్పిన రోజుల్లో ఇది వాస్తవం కాకుంటే హరీష్ రావు గారు ఆ తేదీలో ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎవరిని కలిశారో మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ నాయకులు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. దాసోజు శ్రవణ్ గారు ముఖ్యమంత్రి గారు నేను జవాబు చెప్పాలంటా ఉన్నారు. ఎస్, నేను జవాబు చెప్పే ముందు హరీష్ రావు గారు వీటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ ఫలానా తేదీలో ఆయన ఎక్కడున్నారు, ఏ పూజలు చేశారు, ఏ ప్రదేశాల్లో పూజలు చేశారు, ఏ రకంగా పూజలు చేశారు, ఎందుకోసం చేశారు, ఇవన్నీ కూడా హరీష్ రావు గారు సరైన సమాధానం చెప్తే నేను ముఖ్యమంత్రి గారు చెప్తాం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ ఎన్నికల్లో అప్పటికి ప్రజలకు కొంత పరిపూర్ణంగా విషయాలు తెలియక 39 సీట్లు ఇచ్చారు. గౌరవమైన సీట్లు ఇచ్చారు, గౌరవమైనటువంటి సంఖ్య ఇచ్చారు. ప్రతిపక్ష హోదా వచ్చింది, కానీ ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదాని సరైన మార్గంలో ప్రజల కోసం ఉపయోగించట్లే. లోక్సభ ఎన్నికల్లో మీరు ఫలానా పార్టీకి ఉద్దేశపూర్వకంగా మీ అస్త్రశస్త్రులు కొట్టి మీ వెపన్స్ అని వారికి ధారావత్వం చేశారు. తద్వారా మీకు ప్రజలు గుండుతున్న సీట్లు ఇచ్చారు. ఇటీవల జరిగినటువంటి 2 ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినారు. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పారు. ఇవన్నీ జరిగిన ధర్మిలా ప్రజలు మన వైపు లేరు కాబట్టి ఇలాంటి అఘోరాలతో పూజలు చేయించుకుంటే ఏమైనా లాభం పోతుందని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ప్రజలు దేవుళ్ళు, వారి ముందే ఇవేమీ జరగవు అనే మాట ఒకసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు వరుసగా ఓడిస్తున్నట్టు ఈ కక్షతో కరువు రావాలని, తెలంగాణ ప్రజలు కష్టాలు పడాలని, పిల్లలు పశువులు కోల్పోవాలని హరీష్ రావు పూజల్లో కోరుకున్నట్టుగా నాకు అనుమానం ఉంది. ఇది కరెక్ట్ కాదనే మాట మాత్రం చెప్పక తప్పదు. అరుంధతి సినిమా చాలా మంది చూస్తుంటారు, నేను కూడా చూశాను. అరుంధతి సినిమాలో పశుపతి ఉంటాడు. ఆ పశుపతిని బంధించడానికి పూజారు నానా తంటాలు పడతారు. ఆ రకంగా హరీష్ రావు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ పశుపతిని ఖతం చేసినట్టుగానే రాజకీయంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి పూజలు, ఇలాంటి క్షుద్ర పూజలు, ఇలాంటి కథలు పడితే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ని పాతరేశారు. డెఫినెట్గా ఆయన జవాబు ఈ డేట్లో ఎక్కడున్నారో ఆయన జవాబు చెప్పిన తర్వాత మేము ఇంకా ఆధారాలతో బయటకు వస్తాం. ఎందుకు భక్తి శ్రద్ధలతో చేసే పూజలు కావని మేము అంటా ఉన్నాము. మీరు లీగల్ నోటీస్ ఇచ్చారు, మేము మళ్ళీ ఇంకొంత సమాచారంతో వచ్చాము. నేను ఇప్పటికైనా ఏం చెప్తావు, హరీష్ రావు గారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలు క్షమించాలని కోరాలి. లేదు యాదగిరిగుట్ట దగ్గరికి వచ్చి పొర్లు దండాలు పెట్టి ఇది నేను చేసింది ఆ రకం కాదు ఈ రకం అని చెప్పాలి. మనం కూడా యాదగిరిగుట్టను నమ్ముతాం కదా. తెలంగాణలో భక్తిభావం ఎక్కువ. కొన్ని కర్ణాటక ప్రదేశాలు, కొన్ని తమిళనాడు, కొన్ని దేవాలయాలు ఈ రకమైన పూజలకు ప్రసిద్ధి. ఈ మూఢనమ్మకాలు అని కొట్టేయచ్చు. గతంలో కూడా 50-60 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఇలాంటి పూజలు ఉండేవి. మంత్రాలు తంత్రాలతో చాలా మందిని హతం చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఊర్లలో ఎదుటివారి వినాశనం కోరే పూజలు ఉండేవి. తెలంగాణలో కొంత ఎడ్యుకేషన్ ఎక్కువైంది, ఇలాంటి పూజలకు స్వస్తి పలికినాం. ఇక్కడ ఆచారం లేదు. కానీ తమిళనాడులో, కర్ణాటక కొన్ని ప్రదేశాలు ఇలాంటి పూజ జరుగుతాయని ప్రచారం ఉంది. అలాంటి ప్రచారణ ఆలయాల్లో ఇవి కూడా ఉన్నాయి. పోయారనేటువంటి అనుమానం మంచిది కాదు. పాజిటివ్ థింక్స్తో ఉండాలి. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చినప్పటికీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు ఏం వెలగబెట్టారు. 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏమైంది?
ఇవాళ అదే ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చుండే అవకాశం ఇచ్చారు. సరిగ్గా నిర్వహిస్తే ప్రజలు సంతోషిస్తారు. ఇది నేను చాలా సందర్భాలు చెప్తాను. అధికారము శాశ్వతం కాదు. మేము ఇప్పుడు మంచిగా పనిచేస్తా ఉన్నాం, రెండో మారు వస్తామని ఎందుకు బలంగా మేము మా ముఖ్యం ఎందుకు చెప్తా ఉన్నాం? మేము ఇస్తున్నటువంటి సంక్షేమం, మేము ఇస్తున్నటువంటి అభివృద్ధి ఆ రకంగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తామని చెప్తా ఉన్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటే మళ్ళీ వస్తాం, లేదంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఈ దేశంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా మోడీ భ్రమలుగా అంటా ఉన్నాడు, శాశ్వతమే ఏంటి? ఇవాళ ప్రజలు మంకింపూర్లో ఇచ్చినట్టు తీర్పు ఏంటి? ఎవరికి శాశ్వతం కాదు. ఈ దేశానికి ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజ్యాంగమే శాశ్వతం. అవి రెండే శాశ్వతం. అధికారులు శాశ్వతం కాదు. తొందరపాటు ఉండకూడదు. ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు అవకాశం? ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఆ ఇచ్చిన ప్రతిపక్ష హోదానే మేము సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు. ఇంకా మీకు అధికారం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇస్తూ ఉంది, సంక్షేమం ఇస్తూ ఉంది. అందుకే మేము బలంగా చెప్తా ఉన్నాం, మరోమారు మేమే వస్తాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ప్రజల్లో ఉన్నటువంటి మా పట్ల ఉన్నటువంటి అనుకూలత, మేము ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల వారు ఉన్నటువంటి సంతోషం. పాజిటివ్ రాజకీయాలు చేస్తే మంచిది ఎవరైనా. అందుకే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ రాష్ట్రంలో 70 ఏళ్ళు 80 ఏళ్ల క్రితం ఒక్కసారి తిరిగి రాసుకుంటే ఇలాంటి ప్రాక్టీస్ ఉండేది. కాలక్రమేణా ఎడ్యుకేషన్ పెరిగి, సైన్స్ పెరిగి దూరమైనవి. అది వారు తెలియదేమో, అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోనా అట్లాంటి అవకాశం వచ్చినా ఆయనకు అవకాశం రాదు కదా, మీరు అనే పదవి అవకాశం. ఆ అవకాశం కూడా లేదు పాపం. మరి ఎందుకు 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 అంత తాపత్రయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. వెళ్ళారా కాదా అనేది వాస్తవమా కాదా? ఆయన ఎందుకు వెళ్ళారన్నది ఇప్పుడు ఆ టెంపుల్, ఆ ఫలానా టెంపుల్ బర్త్డేలు మ్యారేజ్ చేసుకునే టెంపుల్ కావు. కొంత ఇలాంటి ప్రచారం ఉన్నటువంటి మందిరాలకి వారు పోయారు. ప్రజల్లో ఇది తీవ్రమైన అనుమానం రేకెత్తిస్తూ ఉంది. నమ్మకం ఉంటే ఎందుకు ఇవన్నీ బయటపెడతాను? నేను నమ్మితే నేను నమ్మను. నేను దేవుడిని నమ్ముతాను. నేను భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతాను. భగవంతుడు ఉన్నాననే మాట కూడా నమ్ముతాను. ఆయన నిజంగా బర్త్డేకో యానివర్సరీకో పోతే అన్నిసార్లు ఎందుకు పోతాడు? ఈ పూజలు ఏంటంటే నాకు తెలిసిన సమాచారం 11 days, 21 days, 40 days ఇట్లా ఉంటాయి. ఆ నమ్మకం వాళ్ళు చేస్తారు. మాకు ఆ నమ్మకాలు లేవు కానీ నేను కూడా ఇవాళ మీకు మీ ప్రెస్ ముందు వచ్చే ముందు ఒక 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 పూజారిని అడిగాను, అసలు ఏంటి చట్టంగా ఏంది, కథ ఏంది, దీని మీద మాట్లాడుతూ పోతున్నాను. చెప్పాడు ఆయన, ఇట్లా ఉంటాయి, ఇట్లా చేస్తారు, కొందరు ఇట్లా నమ్ముతారు, కొందరు ఇట్లా పోతారు, కొందరు తాయితుల మీద నమ్ముతారు, కొందరు ఆ తాయితులు ఎదురు ఇంట పడేస్తారు. ఇవన్నీ ఉంటాయి, గతంలో ప్రాక్టీస్ ఇది. సో నాకేంటంటే నాకు బాధాకరం ఏంటంటే మంత్రిగా చేసిన వ్యక్తి ఇంకా ఈయనకి ఎవరు చెప్పారో ఏంటో ఇంత ఈ నమ్మకంతో పోతున్నాడు. ఒక బాధ. కామాఖ్య టెంపుల్కి పోతారు. నేను కూడా గతంలో ఎప్పుడు చిన్నప్పుడు ఒక కరాటే టోర్నమెంట్కి పోయినప్పుడు నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయాను. కామాఖ్య టెంపుల్లో జరిగే పూజలు పాజిటివ్ పూజలే, అక్కడ బలి కూడా జరుగుతుంది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ మీద ఉన్నటువంటి నానుడి, ప్రజలు ఉన్నటువంటి సమాచారం అంటే అలాంటి పూజలకి ప్రసిద్ధి అని. నేనేమంటానంటే, సరే ఎంతో టెంపుల్ ఇది అయ్యేది కానీ ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకమైనటువంటి నెగటివ్ ఆలోచన ఉండడం మంచిది కాదు అని. పూజ చేసేటప్పుడు నేనేదో టెంపుల్ పోతే అక్కడ నువ్వు తారసపడితే మా సోదరిమని కూడా మంచి జరగాలని కోరుకుంటాను. అది మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎదుటి వారి యొక్క చెడును కోరుకోవడం అనేది మంచిది కాదు.
ఇది తెలంగాణ ప్రజలు ఆస్వాదించరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి చేష్టల్ని ఇష్టపడరు. అందుకే నేను మీ ముందు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. వచ్చారా? నమ్మం కాబట్టే ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెప్పడానికే వచ్చారు. ఇప్పుడు మేము మేము మోడీ లాంటి ప్రధానమంత్రికి భయపడకుండా రాజ్యం చేస్తాం. మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ. ఇంకా వీళ్ళకు భయపడే పరిస్థితి ఏముంటుంది? లేదా ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరికి భయపడో ఎవరినో ప్రసన్నం చేయడానికో మాట్లాడేది కాదు. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్. ఇన్నిసార్లు ఆ ఫలానా గుళ్ళకు పోయారంటే వారి యొక్క దురుద్దేశం ఎక్స్పోజ్ అవుతూ ఉంది. ఇది ప్రజలకు కూడా తెలవాలి. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వాటికి తావు లేదని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. కాంగ్రెస్ పార్టీ దీన్ని స్పష్టంగా నిన్న క్లారిటీ ఇచ్చింది. పీకే గారు అక్కడ గెలుపు అనేది పీకేఆర్ మా పార్టీ కాదు. కానీ ఇవాళ దేశమంతా కూడా మేమేదో ఉద్ధరించాము ఈ దేశాన్ని 12 సంవత్సరాలుగో. అసలు రాజ్యాంగం ప్రజాస్వామ్యం మేము వచ్చినాక 14 మేము అధికారంలోకి వచ్చినాక వచ్చాయని చెప్పి బ్రహ్మ పలికే నాయకులకి ఒక గుణపాఠం అది. ఇవాళ జర్నీ ఎన్నిక అవుతుందో అది ఆషామాషి నియోజకవర్గం కాదు. ఇలా యావత్ దేశానికి ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నవీన్ గారు రాజీనామా చేస్తే ఏర్పడినటువంటి స్థానం అది. ఆ స్థానంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెంపపెట్టి అయిందంటే దేశవ్యాప్తంగా ఇలా బీజేపీ పట్ల ప్రజల యొక్క తీర్పు ఏంటో అర్థమవుతుంది, ప్రజల యొక్క నమ్మకం ఏంటో. ఇటీవల జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో గంజీ వారు చేసిన ఉద్యమం, మోడీ పట్ల ఈ దేశంలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఈ ఎన్నిక అద్దం పడతా ఉంది. సో దీనివల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దిస్ ఈజ్ ద లాస్ట్ టర్న్ ఫర్ మోడీ అండ్ బీజేపీ. ఇంకా భవిష్యత్తు లేదు బీజేపీ పార్టీకి అని చెప్పదు. ఏం మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట దొరికితే దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి కేసీఆర్ గారు స్పీచ్లలో బహిరంగ సభలో ఎన్నిసార్లు ఎంతమంది మీద ఇలాంటి మాటలు మాట్లాడినారో ఒకసారి అన్ని తీసుకుందాం గతంలో. ఇవాళ ఈ ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వం కదా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఇక్కడ అన్ని రాష్ట్రాల కన్నా ముందు తీసుకొచ్చాం. ఎంతమంది ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరేమి ఇచ్చారు? ఏ ఇంజనీర్కి ఉద్యోగం ఇచ్చారు మీరు? మేము కదా ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇస్తున్నాం. చదువుకున్న ప్రతి వాడికి ఏదో ఒక అవకాశం రావాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. వాళ్ళకి హక్కు ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరి వాడు, ఎవరైనా వారికి లేఖలు రాయచ్చు, చదువుతారు కూడా. ఆయన మీరు రాసిన లేఖలో పసవ ఉంటే మమ్మల్ని అడుగుతాడు. అయిన దానికి కాని దానికి లెటర్లు రాస్తూ పోతే దానికి ఏముంటుంది?